హాయ్ అండి అందరికీ. మా అమ్మమ్మ మా అమ్మకు, మా అమ్మ నాకు నేర్పించిన వంట ఇది. తక్కువ మసాలాలతో ఎక్కువ ఆరోగ్య లాభాల్ని చేకూర్చే పదార్థాలతో ఎలా ఈ వంట చేసుకోవాలో చూపిస్తారండి. ప్రతిరోజు మనం తినే ఆహారంలో ఈ చెనక్కాయ విత్తనాలు ఉండేటట్లయితే చూసుకోవాలి ఖచ్చితంగా. ఎందుకంటే మన శరీరానికి రోజుకి ఎంత ప్రోటీన్ కావాలనో అంత ప్రోటీన్ ఈ చెనక్కాయ విత్తనాలలో ఉంటుందంట. ముందు ఈ చెనక్కాయ విత్తనాల్ని బాగా ఎర్రగా వేయించి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దించుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు తెల్లవాయలకి పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లము అట్లాంటివి ఏం వేయట్లేదు నేను, ఓన్లీ తెల్లవాయలు మాత్రమే వేశాను. తర్వాత పొట్టు తీకోకుండానే చెనక్కాయ విత్తనాలు మిక్సీలో వేసేస్తున్నాను చూడండి. ఇక్కడ పొట్టు తీస్తే అందులో ఉండే ప్రోటీన్లు పోతాయంటారు. అందుకని నేను ఇప్పుడే కాదు ఎప్పుడు పొట్టు తీసి వేయను. పొట్టు తీయని చెనక్కాయ విత్తనాలు మాత్రమే. చట్నీ కూడా నేను అలాగే ఆడిస్తాను. తర్వాత కొద్దిగా ధనియాల పొడి, అంతే. నేను ఇంకేం వేయలేదు. ఆ 3 మాత్రం వేసి మసాలా పొడి కొట్టేసి పెట్టుకున్నాను. తర్వాత సొరకాయ ముక్కల్ని చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత ఉల్లిపాయ టమోటా కూడా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద కుక్కర్ పెట్టుకొని వేడి చేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం నూనె వేసి ఆవాలు జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు చీలికల్ని కూడా వేసుకోవాలి. కరివేపాకు చిట్లుతుందని కుక్కర్ మూత అడ్డం పెట్టాను ఇక్కడ నేను. తర్వాత చిన్నగా కట్ చేసుకున్నాం కదా, ఆ ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అవి కొద్దిగా మగ్గిన తర్వాత టమోటా ముక్కలు వేసుకొని మగ్గించుకోవాలి. ఇవి కూడా మగ్గిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని కలుపుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇందాక, ఆ సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి. సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ ఎండల కాలం మన శరీరానికి నీటి అవసరానికి బాగా ఉపయోగపడుతుంది. అందుకని సొరకాయ ఈ ఎండల కాలం ఎక్కువగా తినండి. కొద్దిగా ఉప్పు పసుపు మర్చిపోయాను, ముందు వేసాను కానీ మళ్ళీ వేసాను. తర్వాత కొంచెం కారము, మనం మసాలా పొడి ఆడిచ్చాం కదా, ఆ మసాలా పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇందులోకి కొంచెం పాలు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకని నేను పాలు వేస్తున్నాను. సొరకాయ ఉడకడంలోనే మంచి వాసన వస్తుంది ఈ పొడి వేయడం వల్ల. మీరు ఇక్కడ గమనించారా, నేను మసాలాలు చాలా తక్కువ వేసినాను. ఓన్లీ నేను కొట్టుకున్న పొడి మాత్రమే వేసాను. ఇంకా పక్కన మసాలాలు ఏం వేయలేదు. కొంచెం ఎక్కువ పాలు వేసుకుంటే బాగుంటుంది, కానీ మనం పాలు కొనుక్కొచ్చేటివి కదా, తక్కువ వస్తాయని నేను నీళ్లు వేసే కలిపాను. తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక విజిల్ రానిచ్చాను అంతే. లేత సొరకాయ కదా, తొందరగా మెత్తగుడికిపోయింది. ఈ సొరకాయలో క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల మనం బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందంట. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న సొరకాయ కూరను వెంటనే చేసేసుకొని తినేసేయండి. టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, బాయ్.